పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగడం జరిగింది. మరి ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచార గాను ఆయన వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఆ పార్టీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఏ పార్టీ మీద ఎంత ఎఫెక్ట్ ఉండనుంది, ఏ వ్యూహరచనతో ఇప్పటి నుంచి జనసేన పార్టీ అక్కడ పావులు కదుపుతా ఉందనే అంశం మనం ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే, మొదటగా డెఫినెట్‌గా ఒక రాష్ట్రంలో అంటే ఏదైనా రాష్ట్రంలో అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. మరి అధికార పక్షం గురించి రెండవ భాగంలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా ప్రతిపక్షం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, గత 10 ఏళ్ల పరిపాలన కాలంలో కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని మాట్లాడేటువంటి ఈ కేసీఆర్ గారు దేశకి నేత అని చెప్పేసి అన్ని రాష్ట్రాలలో వేలు పెట్టి, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులను భూషణకు దిగినటువంటి ఈ వ్యక్తి అంటే ఓడిపోయిన తర్వాత దాదాపు 2 ఏళ్ల సుదీర్ఘ విరామము ఫామ్ హౌస్‌లోనే ఆయన గడపడం జరిగింది. మరి 2 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన బయటకు వచ్చి నేను లేస్తే అని చెప్పేసి ఏం చేశారో ప్రజలందరూ గమనించారు. మరి కేసీఆర్ గారికి మరి ఎంత ఎఫెక్ట్ ఉండనుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఎఫెక్ట్ ఉండనుంది అనేది మనం ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఎక్కువగా సిటీలో ఉన్నటువంటి ఓటు బ్యాంకు, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఓటు బ్యాంకు. ఎందుకంటే 2023 సార్వత్రిక ఎన్నికలలో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరవడం జరిగింది. అంటే ఆ పార్టీకి వచ్చినటువంటి 39 సీట్లలో అన్ని జీహెచ్ఎంసీ పరిధిలో రావడం జరిగింది. మరి తెలంగాణ పల్లె ప్రజలు సైతం మొత్తం బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడం జరిగిందనేది అయితే ఆ రిజల్ట్స్ ప్రకారంగా మనం మాట్లాడవచ్చు. మరైతే ఈ జీహెచ్ఎంసీ అంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఇవ్వడం జరిగింది. మరి ఈ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్టు బీఆర్ఎస్ పార్టీ ఎంత మేర పడనుందంటే భారీగా బొక్క పడనుందని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే భారీ ఎఫెక్ట్ ఉంది బీఆర్ఎస్ పార్టీ పైన. ఈరోజు సనాతన హిందూ ధర్మం పాటించేటువంటి వ్యక్తులు కానీ, ఈరోజు హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నారు కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో పొత్తులో భాగంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఖచ్చితంగా 50%కి అయితే చాలా ఇబ్బంది పడనుంది. ఈ 50% బీజేపీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అయితే మనకు తెలుస్తూ ఉంది. మరి ఒక్కసారి అధికార పక్షం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటిది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంకు ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంకు. అసలు జీహెచ్ఎంసీ పరిధిలో ఖాతా తెరవనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రీసెంట్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవడం జరిగింది. అయితే డెఫినెట్గా ఉప ఎన్నికలలో రూలింగ్ పార్టీకి ఎడ్జ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మనం గతంలో చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది. మరి అదే ప్రకారంగా ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా కొంత ఎఫెక్ట్ ఉంది. కంపేర్ టు బీఆర్ఎస్ పార్టీతో పోల్చుకుంటే తక్కువే కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా నష్టం ఉంది, కాంగ్రెస్ పార్టీకి కొంతమేర అయితే నష్టం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, లేకపోతే సనాతన హిందూ ధర్మం పాటించేటువంటి వ్యక్తులు కానీ, మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఆలింగనం చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కేసీఆర్ గారు అంటే గిట్టని వ్యక్తులు అంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, ఎవరైతే న్యూట్రల్గా ఉండి ఈ జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగుతున్నటువంటి ఈ విధానాన్ని చూసి కేసీఆర్ అంటే పడని వాళ్ళు సైతం కూడా ఈరోజు బీజేపీ వైపు లేదా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి కంపేర్ టు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఎఫెక్ట్ పడనుంది, బీఆర్ఎస్ పార్టీకి అయితే ఎక్కువ ఎఫెక్ట్ పడనుంది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇకపోతే రెండో అంశం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మున్సిపల్ ఎన్నికల నుంచే ఆయన ప్రచారానికి వచ్చి బలంగా పునాదులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారనేది ఒకసారి మనం విశ్లేషించుకున్నట్లయితే, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆంధ్రప్రదేశ్ నాకు జన్మనిస్తే తెలంగాణ రాష్ట్రం నాకు పునర్జన్మ ఇచ్చిందని చెప్పేసి గతంలోనే చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్గా అధికారంలోకి రావడానికి అంటే వాళ్ళకు ఒక పొలిటికల్ స్టేక్ ఉంది. ఈరోజు ఉత్తర భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో అక్కడ ఎన్నికలలో వేసినటువంటి వ్యూహాలు ఫలించాయి. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ పైన భారతీయ జనతా పార్టీ కన్నుపడింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పక్షాలు సైతం అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. మరి భారతీయ జనతా పార్టీ వ్యూహం ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి పొలిటికల్ స్టేక్ ఉంది కాబట్టి, అసలు అధికారంలో లేకపోయినా కనీసం ప్రధాన పక్షంలో ఉండడానికి ఒక పొలిటికల్ స్టేక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే భారతీయ జనతా పార్టీ 2028 సార్వత్రిక ఎన్నికల సమయం నాటికి పుంజుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి
భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, చివరగా తెలుగుదేశం పార్టీ సైతం కూడా పొత్తులోకి వస్తే తెలంగాణలో మటుకు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన పక్షంలో కూర్చోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మరి ఉంటుందో, విలీనమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. మరి అధికారంలోకి రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. 3 పార్టీలు పొత్తుతో వెళ్తాయని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ మటుకు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంతమేర ఎఫెక్ట్ ఉండనుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఈరోజు మీ అందరికీ తెలుసు, ముస్లిం మైనారిటీ, రెడ్డి సమాజ వర్గము, మరి తెలంగాణ పల్లె ప్రజలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైతే అంటకాగుతారో వారికి ఎక్కువ మేర నష్టం కలగనుంది తెలంగాణ రాష్ట్రంలో. అంటే మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఏ విధమైనటువంటి సంబంధం ఉంది, అన్నదమ్ముల సంబంధం, ఆత్మీయత అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా నష్టం కలగనుంది పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో కార్యక్రమంలో భాగంగానైతే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ వ్యూహరచన చేస్తారు వచ్చే ఎన్నికల నాటికనైతే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అందరికీ నమస్కారం.